హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు చేసే మటన్ కర్రీ కుక్కర్లో కాకుండా ఇలా ట్రై చేయండి. కుక్కర్లో కంటే ఇలా చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కుక్కర్లో చేసిన దానికంటే. ఫస్ట్ కడాయి పెట్టుకోండి, అందులో ఆయిల్ పోయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, అవి గరం మసాలా యాడ్ చేయండి. లవంగ, యాలకు, చెక్క, ఆకు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా రోస్ట్ అవ్వాలి. నేను వీడియోలో చూపించినట్టు బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడే మటన్ కర్రీ మంచిగా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు మటన్ కర్రీ చేసినా అందులో ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఉంటేనే అప్పుడు థిక్ గ్రేవీ ఉంటుంది. ఇట్లా వాటర్ వాటర్ కాకుండా మంచి థిక్ గ్రేవీతో వస్తుంది. ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక అట్లా అల్లం ఎల్లిగడ్డ వేయండి పేస్ట్. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచి గోలి అందులో నుంచి ఆయిల్ బయటికి రావాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది, స్మెల్ రాదు పచ్చి పచ్చిగా. తర్వాత పసుపు యాడ్ చేయండి. పసుపు కూడా మంచిగా రోస్ట్ చేయండి. రోస్ట్ చేసిన తర్వాత మటన్ యాడ్ చేయండి. మటన్లో నేను ఆల్రెడీ మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసా 10 to 15 minutes. ఇలా చేయడం వల్ల మటన్కి మంచిగా ఉప్పు కారం బాగా పట్టి బాగుంటుంది అన్నట్టు. మటన్ మ్యారినేషన్లో నేను ఉప్పు, కారం, పసుపు, మసాలా, ధనియా పొడి, కర్డ్ ఇవన్నీ మిక్స్ చేసి అట్లా మిక్స్ చేసి క్యాప్ పెట్టండి. బట్ నేను క్లిప్ మిస్ చేసాను. అందులో వాటర్ ఫామ్ అయింది క్యాప్ పెట్టిన తర్వాత. మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకునే అవసరం లేదు. ఈ వాటర్ తోటి మటన్ ఉడికి మంచి థిక్ గ్రేవీ వస్తుంది లాస్ట్ వరకు. అట్లా ఆయిల్ పైకి తేలుతుందంటే మటన్ బాయిల్ అవుతున్నట్టు, మంచిగా కుక్ అవుతుంది. ఇట్లా మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకపోయినా మంచిగా అందులోనే వాటర్ వచ్చి మంచిగా నీట్గా కుక్ అయ్యిద్ది. పీస్ కూడా మంచిగా ఉంటుంది. కుక్కర్లో చేసిన దానికంటే 100% టేస్టీగా ఉంటుంది. ఇలా కడాయిలో ట్రై చేయండి. ఇందులోనే కర్డ్ యాడ్ చేయడం వల్ల అట్లా వాటర్ వస్తున్నాయి అన్నట్టు. నెక్స్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఇట్లుంది. ఇంకా మీకు థిక్ కావాలనుకుంటే ఇంకా కొంచెం సేపు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి ఇంకా ఉంచవచ్చు. లాస్ట్ కొత్తిమీర, పుదీనా వేసి క్లోజ్ చేయండి క్యాప్. అందులోనే మంచిగా అరోమా బయటికి వస్తుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.